అరే మర్చిపోయిన తారే అరే అరే మీ ఇష్టమైన ఇంకెవరైనా తీసుకురాపోయారా ఇల్లు మొత్తం పమ్మడిగా కడతారు తావులే నీళ్ళు కలిపారా రావున నీళ్ళు బుద్ధునా నీకేమన్నా ఈ తాగుడేంది బెల్ షాప్ కాడ పొద్దున్నకు తాగుడేంది ఇక పోరంతో తాగుడేంది నీకేమన్నా అసలు కనీసం కొంచెమన్నా ఆలోచన ఉండదా ఇక నీకు బుద్ధి రాదు నువ్వు మారవు నువ్వు ఒక్కని కాకుండా వాణి తీసుకొత్తివి ఈ పెంటంతా వాళ్ళందరూ దాపియబడుతుంది మళ్ళీ బామ్మర్ది మా బామ్మర్ది బిల్లు కడుతున్నా పడుతుంది వాళ్ళు ఒడ్లు యొక్క చిల్లు టోపైన కూడా ఒడ్డు ఎక్కుతాడా ఆయన పిండి బత్తాలు ఇప్పిస్తాను నీకే అలక ఉంటుందని అంటే మనకు లేకనా పైసలు లేవా గైని ఇప్పించలేదు కానీ నువ్వు ఆపించలేంది సిసి నువ్వు మారవా గింతేనండి బతుకు నాకు వచ్చే కోపాన్ని మొత్తం నిన్ను మొత్తం పిసికి పారేయబుద్ధి అవుతుంది కానీ బాగా అనుకుంటున్నా కొరికి పారేస్తాను నిన్ను అరే పోడా నీకు బుద్ధి ఉన్నాదిరా వయసు తేడా తెలుస్తలేదురా నీకు నేను పని చేసుకోని భక్తుందిరా చదువు ఎట్లాగూ సంఖ ఆగిపోయింది పని చేయవారా ఈ తాకుండా బెల్ట్ షాప్లో కడతీ ఉండేదిరా యువకులు ఖరాబ్ అవుతాను కాదురా ఒక ఇట్లా తాపిచ్చే పోరాగాలం కూడా చాలా ఖరాబ్ చేస్తాను నేను అర్థం చెప్పిన మా బాబాయ్ ఇంట్లో ఓ దేవుడా ఊరి మీద యూత్ పోరాలు మొత్తం చెడిపోతాను నువ్వు చేయబట్టే ఇంత పొద్దుగా 8 గంటలు తీసుకొచ్చి ఆ పోరాను కూడా తాపించడం చేయబడుతుంది వానికి అలవాటు చేసి కూర్చుని పెట్టబడుతుంది అతం పోరాగాలను ఖరాబ్ చేసి పారేస్తాను ఊరి మీది బిల్లు కడదామని వచ్చిన నువ్వు ఆయన బిల్లు కడదామని వచ్చిన ఇక్కడ నేను వచ్చేసరికి పెంట పెడితే కొంతమంది కూర్చొని పెట్టి తాపియబడుతుంది నువ్వు నాకు వచ్చిన కోపం నిన్ను రే నువ్వు ఇంకొకసారి బెల్ షాప్ ఎక్కడ కనపడ్డావు అనుకో మంచిగా పోవాలి నువ్వైతే ఇంటికి నేను సంగతి చెప్తా అత్తవు కదా బువ్వకి ఇంటికి ఆ బువ్వకైతే వస్తావు తప్పకుండా ఇది ఉండాలి అది ఉండాలి చీ పో మనకేమన్నా కొత్త ఇది బాబా వచ్చే ఆడతాడు వాడు తాగడానికి వచ్చారా మంచిగా పొద్దున 8 గంటలు ఆడని రావచ్చాట ఇడికి వచ్చి ఏందో ఇడికి వచ్చిండు బిల్లు ఇడికి వస్తాడు ఇడికి వచ్చి తాగుతారా మీరు అని అడుగుతాడు అడిగితే మాత్రం నాకు భయం అరా మురిసే కుక్క కరోది కరిచే కుక్క మురుగదురా వాడు మురిగిపోతాడు అంతే కుక్కరా వాడు ఆయన ఏంది బాబాయ్ వాడు గనిగానే ఉంటాను సపరేకుంటాను వానికి అల్లుడన్న భయం లేదు బావన్న భయం లేదు మొరా మల్తాలి ఒకసారి మల్తరా అని నిన్నడు కన్నా ఒకరాడు మల్తరా తప్పకుండా పిల్లిని పోసినట్టు పొడబుద్ధి అవుతాను రావు అని బిల్లు మరి ఆయన పేరు చెప్పకపోతే మనం కడతాం బిల్లు వాడు కట్టాలి వాడు అయ్య కట్టాలి బిల్లు నేనెందుకు కడతారా ఆ ఇంటి అల్లుడిని యజమాన్ని ఆ ఇంటికి నేను అడగాల బాబాయ్ అడుగురా కొడుక అది పండుగకు శంకరమా బిడ్డ వచ్చింది ఇంటికి వచ్చింది ఎందుకురా ఏం లేదు బాబాయ్ దొంగ తాతను ఏంటి చెప్పు వారా కొడుక ఏంటి చెప్తా మరి ఆమె నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి లవ్ చేస్తాను సిగ్గుపడతాను కొడుకు నువ్వు అనకు బాబాయ్ శంకర్గా ఈ దేశంలో వేస్ట్ నా కొడుకు నేనే అనుకుంటే నీ బిడ్డను లవ్ చేసేటోడు ఇంకా వేస్ట్ నా కొడుకురా ఏది ఏమైనా నీ బిడ్డని వీనికిచ్చి పెళ్లి చేసి నీ మీద పగ సాధిస్తారా శంకర్గా నన్నే తిడతావురా ఒక్క నిమిషం విసారించుకుంటానా అరే పిల్లం మాత్రం బంగారం బొమ్మరా చేసుకుంటారా నీకు ఇచ్చేస్తారా నువ్వేమో పెళ్లి దగ్గరుండి నా పానం పోయినా మంచిదిరా నీకు ఆ పిల్లని ఇచ్చి పెళ్లి చేస్తా పండుగ ఆ పుల్ల వచ్చింది చూసినవారా నువ్వు వచ్చిందిరా బాబాయ్ ఇంతగా పుల్లకు ఐ లవ్ చెప్పినవారా చెప్పలే బాబాయ్ చెప్తే తప్ప చెప్పనుకుని కూడా చెట్లా అని చెప్పలే ఎందుకు కొడతారా నువ్వు బావు నా అన్న కొడుకురా బావని మరి నీ మేడం మరదలరా నా బొమ్మది బిడ్డ ఎరికేనారా మరదలే మరి పోయి ఎట్లా చెప్పాలి ఒకసారి ఒక పువ్వు పట్టుకొని పోయి ఐ లవ్ యూ అని ఒకసారి నవ్వు గంతే ఫ్లాట్ అయిపోతుంది ఇక అంటే అయిపోతుంది నాకు సిగ్గు అవుతుంది కొంచెం అయిపోతుంది వచ్చినాక నీ పుల్లు తాగుతారా ఆ పిల్లలు లైన్ లో పెట్టి నా మాట నిలబెట్టరా కొడుక మరి తాగుతావు కదా
కోటన్నర అయితే అప్పటికి నీకు పోతా పువ్విత ప్రపోజత పాట కదా శంకర్ గారు ఆడాడిద్దామని ఇద్దరం కలిసి రాకలేవని చెప్పు కొడతాడు రాకుండా రవ్వని నేను పోయేత్తా. బాబాయ్ పువ్వు నవ్వు అల్లవ్వు శంకర్గా నీకున్నారా ఇక ముందున్నారా ముసుగుల పండుగ ఫుట్బాల్ ఆడతారా నిన్ను వాడు నా కొడుకు అంటే ఏమనుకుంటున్నారా అత్తమ్మ అల్లం 150కు 2 కిలోలు ఇచ్చేది వాడు 200కు 2 కిలోలు అంటాడు ఇప్పుడు. వీడు కూడా రోడ్ మీద పెట్టండి చెట్టు తెచ్చి ఇటు పెట్టపండి ఇంకింత ఆహా తంగేడు పువ్వుల్లో తెలియద జాను తొలిసి పువ్వుల్లో నీకు భావనైతాను ఆహా అరే ముగ్గెత్తండి ఇట్లా ముగ్గులేసి నాలాంటి అందమైన వాడిని ముగ్గులో దింపుతుంది మరదల పిల్ల అయ్ హాయ్ హారిక హారిక గంట సెంటాలం ఆ? ఏంది బిడ్డ కుక్క ఇట్లా ఎంబడి పడ్డదా కరకుక్క ఇట్లా గట్ల భయపడుతుంది. ఏం లేదమ్మా. పోరికి పిచ్చా ఇప్పుడు అని ఆడిది లేస్తే అది అయితే నీ పోరికి భయమేనా అది అక్కడ నేను మా కాలాన్ని ఎట్లా చేసేది ఎరికేనా కోడి కూసినప్పుడు లేచేది కోడి కూసినప్పుడు లేచి పొట్టు తీయబోయేది మా వాళ్ళతోని చిన్న పొరగన్లు అప్పుడు ఏమాట వెనకట కొడుకు ఎంగలేసి సంపాదించిందట మాకు. కుక్క ఎక్కడదే కుక్క 10 గంటల కుక్క వచ్చినా అదే అవో కుక్క ఎంబడబడ్డా అదే బిడ్డ అంటాను ఆడదాని రీతి గిదేనా అనే బాగా నువ్వు సంపాదిస్తే మేము కూర్చొని తింటాను తల్లి పిల్లలం. ఎవరికన్నా ఇస్తే చీక కోసి వెళ్ళగొడతాడు పోరు భయపడది అంటాను. ఊకే నా బిడ్డ నన్నే కళ్ళలో పెట్టుకో అబ్బో. బిడ్డ చెప్పుకోరా అది పని. ఏ నా బిడ్డకా నా బిడ్డకు నేను చెప్పుకోపోతే నువ్వు చెప్తావా? ఊకే నా బిడ్డ మీద నేడుతావు నీ బిడ్డనైతే లేపకుండా వండ పెట్టిపోద్ది కదా అనుక నీ బిడ్డనో ఉయ్యాలగట్టు మంచిగా ఇవాళ కట్టుకుంటా నేను ఎత్తి పెట్టుకొని తిరుగుతాను ఊకోరాదు కానీ కుక్క పాడవాడి ఇళ్ళల్లే తిరుగుతుంది అది. నా కొడుకు గోసపుచ్చుకొని పుట్టిరు మీరు మహారాజుగా తింటానో పంటానో మీరు కూడా ఉన్నట్టున్నావు. ఊకే మా అమ్మల వాడి పోసుకుంటూనే ఉండు. ఏంటిదవ్వా వాడి పోసుకున్నది ఏ రోజావా నువ్వు ఆయన కట్టం చేసింది చెమట వాడిపోయింది ఆయనడా అన్న రేపు పోతే గుత్తనాటికి ఎంకలాడకరా కూలి నాకు. అవో నిన్నెవతో గుత్తనాడుకు సుతం పిలుతారా కూలెనకు రాడకరా తీరుగాని ఇస్తానవా అంతా అక్కల ముక్కలే నేను ఊకే మా మీద నేడుతావు. అక్కలు ముక్కలు ఎందుకున్నావు మంచిగానే ఉన్నావు. చల్లని బిర్రుదాగే బొమ్మర్ది చక్కగా ఇంటికత్తే బొమ్మర్ది మీ అక్కేమో తిట్టబట్టే బొమ్మర్ది నాకేమో భయము అయ్యే ఎవలే ఇంట్లో ఎటు పోయి వచ్చినావు? ఆఫీస్ పోయి వచ్చిందే. అబ్బో ఆఫీస్కి పోయిండట ఆఫీస్కు ఎట్లున్నా చూడా ముఖం లేకుంటే నీ తమ్ముడు ఎటు పోయిండే? తాగి ఊక్కుంటావు ఇంకా మా తమ్ముడిని అడుగుతానవా? ఎటు పోయినా మీ తమ్ముడు? మా తమ్ముడికి ఏం పనులు ఉండయా? ఊళ్ళో వేయండు పంచాయతీ చెప్పడానికి వేయండు మా తమ్ముడు. అమ్మో ఓ పెద్ద సర్పంచ్ ఎవడు పిలవకుండా పంచాయతీకి వెనకనక పడిపోతాడు ఎవడు దాపిస్తాడు అని వాడు పెద్ద మనిషి అయిపోయాడు ఆడే ఊళ్ళో. మా తమ్ముడు అట్లా తాగడు నువ్వే తాగి ఊక్కుంటా వచ్చినావు. మరి మీ తమ్ముని తాగుడే తెలియదు అయితే నీ ఏం కూరండి వెళ్ళే చిగుడే కూర అల్లుడన్న ఇల్లు లేదే సిగ్గిపోయినా చిక్కుడు అంటారు అనే నాకు. ఇంకా చిక్కుడుగా కూర ఎక్కువ నీ ముఖానికి ఇంకా చికెన్ మటన్ తెచ్చి అంటుతావా? గంజం చంపితే తలకాయ చుట్టుపోలే చికెన్ నీ తమ్ముడిని. సరే వేసుకొత్తి. అన్నం వేసుకురా వల్ల తినరా అది ఎండలో పోయిపోయచ్చు. ఏమంటే వినపడతలే ఒక మాటకు చిక్కుడుకాయ కూర కమ్మగా తిను. చిక్కుడుకాయ కూడా చింతపండు తొక్కాట ఏమంటాడు చెప్తా అర్థమైతే లేదే అన్న వేసుకొద్దానే అనే
అన్న వేసుకురావే, ఏమైంది ఎంతసేపు? బావా ఏంద్రా ఇక్కడ వేస్తావా? పోలే. అదే ఎందుకు ఏం చెప్తానో మరిగా? ఉదయాన్ని పోతా అంటే మధ్యలో ఒక మనిషి కలిసిండు, ముచ్చట పెట్టుకుంటున్నా. శిశి నీకు పని చెప్పే వాళ్ళు చేసుకునే మేలు. నలుగురు కూళ్ళలను తీసుకుపోయి ఇంకా ఒడ్లు ఎక్కించి ఒడ్లు పెట్టు బావా అంటే కనీసం ఆ పని చేయించి శాతం అయితే లేదు. ఇది దేనికి పనికొస్తావు నువ్వు? ఒక్క తినడానికి, తిరగడానికి, తాగడానికి, పండడానికి, గంట తప్ప ఇంకోటి ఏం లేదు. ఏంద్ర తమ్ముడు గట్ల అంటున్నావు? నువ్వు చేసిన కథ ఇదంతా. ఏం చేయాలక్క? వద్దక్క అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది ఈ మహాదొరను. ఎవరైనా పిల్లనిచ్చిన అదొరకు ఊళ్ళే గతికి లేక మనం ఇచ్చినట్టు అయింది. ఇప్పుడు మనం ఎత్తి కూర్చుని మన ఇంటి పడి తిని కూర్చుని తిరగబట్టే. ఎందుకురా బావని గట్లా అంటా నువ్వు? రేపు పోతే తీరాదురా. ఏంటి నువ్వు రేపు పోయేది? రేపు పోయి ఏం చెప్తావు నువ్వు? ఆ ఒడ్లు ఎక్కడ అయిపోయాక అసలు ఒక్క పని శాతం అవుతుంది నీకేమన్నా? దేనికి ఉన్నావు నువ్వు? బావ ఇప్పుడే తిందాం అనుకుంటాండు, నువ్వు గట్ల అనబడితివి. ఇక గదానికే ఉన్నాడు అక్క, దేనికి ఉన్నాడు? తినడానికే ఉన్నాడు. బాబు ముగ్గు చూసిన మాగా మంచిగా మంచిగానే ఉన్నది. దేనికి పని కడతావు? ఏం చేస్తావు? ఇంకా బెల్ షాప్ కాడ చూడుపో. ఊళ్ళో ఉన్న బెల్ షాపులకు అందరి కాడ మొత్తం బాకీ చేసి కూర్చుంటివి. మా బామ్మది కడతాడు. అన్ని కాదు 3 షాపుల కన్నా పెట్టిన కథ. మరి ఇంకోటి వాడు మనకి ఇంకా ఎందుకు అడుగుతాడు? మరి నన్ను ఫోన్ చేసి మీ బావ వచ్చిండు, ఓ నలుగురిని తీసుకొని వచ్చిండు. నువ్వు ఒక్కరిని పోయేది పోక నీ ఎంబడి తోకగాళ్ళు ఈ నలుగురికి కూడా కూర్చుని పెట్టి తాపియాలి. మా బామ్మరిది లెక్క రాసి ఆ బామ్మరిదిలో ఖాతాలు జమ చేసి రావాలి. ఒక్కరోజు మేము ఇంకన్న దగ్గరికి. ఇదేందన్నట్టు మరి ఏ దేనికి పని కడతావు నువ్వు? అబ్బా ఊకనకురా తమ్ముడు. అక్క నీకు అర్థమైతే లేదు. కాకాటాడు, తినుడు, తిరుగుడు, కథం, కూసునుడు, పండు, ఇదే ఇంకా దేనికి పని కడతావు? బాబు నా కలర్లు మంచిగా ఉన్నాయా? ఏం ఆగ మంచుకు నాకు బిడ్డ నువ్వు. ఏం లొల్లి ఎందుకు లొల్లి పెడతాను? ఆకలి ఎందుకు కాదు? పప్పు తింది రాదు. అరే నీకేమైనా అర్థమైతే కాదే? ఏం అర్థమవుతలేదు మీకు? అర్థం కాకుండా మాట్లాడతారేమే పొంతన లేకుండా అంతా. నీకు ఆకలి అయితే అన్నం అయితే తిందిరా. నీ అన్నం చల్లకుండా ఆకలి 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 ఎక్కడ అన్నం ఎక్కడిది? ఈ దొర సోపతి గారు ఎవరు తెలుసా? అరవింద్ గారు వయసు ఎక్కడ, ఈయన వయసు ఎక్కడ? ఈయన వాడిద్దరు కలిసి మంచిగా తిరుగుతారు, తాగుతారు, తింటారు. వాడు ఇంత తారు చెట్టు ఉండే, ఈయన అయితే చెట్టు అంతా ఇంత ఉండే. ఆయనకు ఈయనకు పొంతన కొలితే వాడు మా వాని వచ్చి మన ఇంటినే పరిగెడతా అంటాడు. ఈ దొర చెయ్యని దందా లేదు, చెయ్యని రోత పని లేదు. ప్యాకెట్ కాడ, తిరుగుబోతు కాడ, బయలు షాపుల కాడ అన్నీ ఒక్కటి కూడా మంచి పని చేసేది లేదు. అత్తమ్మ ఊకోరా ఏమంటావురా ఊకే బావను? నీకు అర్థమైతే లేదు, ఇవ్వలకు అర్థమై సత్తలేదు. మీకు ఏం తెలుసు? మీకు చేస్తుంది తెలుస్తుంది. మీకేం తెలుసే? తినింట్లో కూర్చుంటే వాళ్ళకు బాపు నా ముగ్గు ముగ్గుకు నా వారెత్తే ఊకే బాపు నా ముగ్గు. పొద్దుగల 10 గంటలు వేసాట 4 పిచ్చి గీతలు గీసి కల్లర్లు పోసి బాపు నా ముగ్గు అంటుంది. ఉన్న పిండి అంతా కర్ర వేసి తీసుకుపోయి వాకిట్లో పోసినావు. చేసుకున్న రొట్టెలేవు. ముగ్గు నీకు ముగ్గు పిచ్చాడు పగ్గి పిచ్చి. ఏ ఊకోరా, నీకు బావిలో లేదు ఏమి లేదు. ఏం మనిషిరా నువ్వు? పిసుకనా గొంతుగా మగ మిస్కిలో కట్టి అదే ఫోన్ అనబడితే ముసల్లాన్ని అనబడితే అర్థమవుతుందా మీకేమన్నా? తింట్లో మంచిగా కూర్చుంటారు. సరే నేను పోయేస్తానే. ఎడిపోతావు? ఇప్పుడే నువ్వు ఆ పొల్లలు ముగ్గంటివి, నాది పెగ్గంటి. నువ్వు పెగ్గనగానే యాదికేసింది. ఒక పెగ్గేసి బాయికాడి వేస్తా. ఇక నువ్వు మారవా? ఇక నువ్వు మారాలంటే మళ్ళీ కదే పని పడుతుంది. అసలు నీకైనా బుద్ధి ఉన్నదా? గదానికే పుట్టినావా నువ్వు భూమి మీద? మారి మాత్రం నేను చేసేది ఏమున్నది? ఏం గొప్పడతావు? ఇక తినుడు, తాగుడు, తిరుగుడు నీ పనికి ఇదే. చీ మనిషి మారుతారు కావచ్చు అనుకున్నా కూడా అస్సలకే మారతలేడు. ఏం ఎట్లనో పో. అన్నం వేసుకురావాలా? అన్నమాట అన్నం దీనికొప్పించి ఎవ్వరు ఎక్కడ పోయినా పర్వాలేదు. వీళ్ళు మాట్లాడుకున్నది వీళ్ళకి అనుకున్నది కావాలి. అరే పర్థం లేకుండా మాట్లాడతాను, సంబంధం లేకుండా మాట్లాడతాను. నా బిడ్డేమో ముగ్గు అంటుంది, ఆయనేమో పెగ్గు అంటాడు, ఇదేమో బువ్వు అంటుంది. నా బాధ అర్థం చేసుకుంటలేరు వీళ్ళు అసలు. ఏంద్రా ఏంద్రా అర్థమైతలే? ఏంద్రా చేతులు ఏం పెట్టమంటున్నావురా?
ఫోనా ఏది మంచుకున్నా ఉన్నాయి ఇంకేంది ఫోను అందరితో అయితే ఎందులో నాకు ఈ ఫోన్ మళ్ళీ కొత్తగా కొనేమంటున్నావా ఎందుకు ఏంది రీల్ చేస్తావారా అరే నీకన్నా పండేదారా అడ్డమైన కాడిది ఇంత నప్పరో తీస్తారా ఎక్కడికోలు అరే ఏంద్రా అరే నాకున్న తలకాయ నొప్పి తలక నీ తలకాయ నొప్పి ఒకటారా వాళ్ళు ఇదివరాక తలకాయ నొప్పి పెట్టించారు మళ్ళీ నువ్వు వచ్చిన పో తలకాయ నొప్పి ఏంద్ర నాకు పిచ్చిలు ఎత్తంది కదరా మీతో అందరితోటి శంకరా ఏడబడి సత్త నేను ఇప్పుడు కట్టెందుకో సంపన మరి ఎటు బాయ కట్టెట్టు ఆడుతులే ఏ అపో నా గంధన తయారయ్యాలి ఇంట్లో అందరూ సి ఏమోడో ఇంకట అన్నట్టు సంసారం ఎగుతావా సముద్రం ఎగుతావా అంటే ఆ సముద్రంలో పడి సచ్చింది మేలు అనుకున్నాడు కావచ్చు వాడు అందుకే పోయి సముద్రంలో పడతా అన్నాడు సంసారం మాత్రం ఇవ్వని అన్నాడు నపరో తీరున్నారు మా అక్కో తీరు మా బావో తీరు నా బిడ్డో తీరు మావో తీరు నా పిల్లమో తీరు వీడో తీరు అబ్బోబ్బోబ్బోబ్బా నాకు తలకాయ మొత్తం లేచిపోతుంది అనుకో వీళ్ళ గురించి ఆలోచిస్తే వెనుకటి కూడా అన్నట్టు సంసారం ఎగుతావా సముద్రం ఎగుతురా అంటే వాడు సముద్రంలో పడి చచ్చిపోయింది కానీ సంసారం ఎగలే కానీ సపరేట్గా మారిపోయిన వాడు అబ్బో నిజంగా దేవుడు పిచ్చిలెత్తంది ఏ అబ్బా ఏంద్రా గట్ల ఊరు చూస్తాను ఏంద్రా సూజుడు కాదు నేను చంపుతామన్న కోపం వచ్చే ఎందుకురా నా జాలని నేను ఏదో లైన్ వేసుకుంటా అంటే పోయి పూలు పెట్టుకొని పో తల్లిగా అనుకొని పో అని చెప్పినాడు అది నా ముఖం చూసి ఒకటే ఊరుకుడు భయపడి ఏంది భయపడి ఉరికిందా పోయి ఏమన్నావురా నవ్విన నువ్వు నీ పాడు చేయ నాకే భయమైంది ఆ పోరెంత భయపడదో జడుచుకొని ఉరకచ్చు అని అవుతారా అయినా అరవింద్గా నువ్వు ఇట్లయిపోయినావా తయారై రెడీ అయిపోయినావా మంచిగా రెడీ అయిపోయినా పెళ్ళికి పోతానా ఇట్లేమైనా సిసి ఎట్లున్నావురా నీ అవతారం ఎట్లున్నదిరా ఆ అంగి ఆ లుంగి మంచిగా ఇస్త్రీ కొట్టిన అంగి వేసుకొని పాయింట్ వేసుకొని టక్ వేసుకొని అద్దాలు పెట్టుకొని పోయి ఐ లవ్ యూ అని అంటే పడతారు వాళ్ళన్న ఇట్లే పోయింది అటు ఇట్లే నువ్వు మనిషి అని పోయినావు ముందు చెప్పవా ఐ లవ్ యూ అని చెప్పాను ఇవి కూడా చెప్తారా ఆ పిల్లకి ఏమేమి ఇష్టాలు తెలుసుకొని మెదలాలరా అరే శంకర్ గారిని అక్కడ విట్టుకునే పడేసి నాన్న ఎందుకంటే నేను లవ్ చేయలేదురా మా లవ్ మ్యారేజ్ రా ఆమె నాటుకు పోయేది కలువపోయేది పత్తేరు పోయేది గడ్డికి పోతే గడ్డికి పోయేది ఆమెనే పాలు అయ్యేది ఆ పిల్లకు పిల్ల అంటే ఇవ్వాలనుకుంటాను మీ చిన్నమ్మకు కాల్చిన పల్లికాయలు అంటే మస్తు ఇష్టం ఇక దొంగతనంగా పోయి పల్లికాయ వీక్కొచ్చి కాల్చి ఆమెకి ఇస్తే తిని సంబరంగా మేక వచ్చింది నాయనగా లవ్ అంటే గట్టి ఉంటుందిరా గట్ల పాలు అయి పిల్లని పడేయాలి అంటే ఇప్పుడు ఎంపీ పలకల్ని కూడా తెచ్చుకుంటుంది అన్న పల్లికాయలు కాదురా ఆ పిల్లకి ఏమి ఇష్టం ఏదంటే నచ్చుతుంది ఏది తింటది ఆమె ఇష్టాలు తెలుసుకొని ఆమె వెనక తిరుక్కుంటుండు నువ్వు దానికేం ఇష్టం నాకేం తెలుసు ఇదేరా నీతో వచ్చిన గండం ఆ పిల్ల ఎంబడే ఫాలో అవ్వకుంటా మంచి పాటలు పాడుకుంటా తిరగాలి అని ముసి నవ్వులు నవ్వుకుంటా వెనక తిరిగినావు అనుకో పడుతుంది రా నీకు ఏంది ఇష్టమైన కొనియాలే ఇష్టమైన పాట అంతే నీ వెనక మేక వచ్చినట్టు వస్తుంది ఇక అయ్యో నా ఆశలని నీ మీద బిడ్డ జర మర్చిపోకురా వాని ఆస్తి కాలు కింద రాకాలే మనం వాడిని సగం ఆస్తి నీకు సగం నాకు సగం ఓకే అలా అయితే నీకు ఇంత ఎక్కువ పోరా నాకు అన్న కొడుకు కదారా నువ్వు ఓయా నేను ఇక్కడ భోజన తింటికి పోయి జర పోయేటప్పుడు మంచిగా తయారైపో ప్యాంట్ షర్ట్ వేసుకొని పో దండం పెట్టి చెప్తాను నా నమ్మకాన్ని వమ్ము చేసినావు అనుకో ఇక నేను సచ్చినట్టే లెక్క ఓయా నేను ఇక్కడ భోజన తింటికి పోయి మళ్ళీ ఆడి కలుసుకున్నా షాప్ కాడ మనం పెద్ద ముగ్గులు వేసుకుందాం కలర్లు తీసుకొని. అవునక్క పెద్ద ముగ్గేద్దాం. సేటు ముగ్గు పిండి ఉందా? ఒక ప్యాకెట్ ఇయ్యు. కలర్లు కూడా ఈ సైటు మీకేమన్నా కావన్నా? చాక్లెట్ నీకు చాక్లెట్ బాగున్నా? బాగున్నా బావా. పొద్దున నువ్వు భయపడ్డావు, వేయడం అనుకున్నావా? నేనే సరిగా ఏమనుకుంటాను, కలర్లు అనుకుంటున్నా. అవును కొనుక్కుంటావా? కొనియానా? ఏమద్దు. అయ్యో కొనితే పడు రాదు, గుడిపై తింటావా? కొనియానా?
అంబర్ తింటావా మరి? దూరం ఉండి మాట్లాడు బావ, అంత వాసన వస్తుంది. మరి కలకత్తా పానీషి అన్న ఒకటి. చి అని మనం బాగుంది. అరే ఓ షెట్ ఆగా. ఏ ఆర్గా ఆర్గా. అరే అమ్మాయి షెట్ ఒక 2 నంబర్లు తొందర. ఏ పోడా ఏం చేసినా బేరం పొడగొట్టినావు కథా కార్ఖానా. ఏం షెట్ గమ్మతున్నావు? ఏదో మరదలని పరస్కమైన మరదలైతే ఇంటికాడ మరదలు ఇక్కడే ఉన్నది నీకు. చాలు కనుక అంబర్లి అంబర్లా ఇంకా నా బేరం పొడగొట్టినావు మంచి గిరాకీ పొడగొట్టినావు అంటే నీకు అంబర్లి అన్న. అడు అంత తిక్క తిక్క చేసుకుంటా నడతా, లేకపోతే ఉంటాను ఐడా. లే అవరా డిపార్ట్మెంటు అమ్ముకో సార్ కానీ చెప్తాడు. అమ్ముకుంటా మరి. పిల్లేది చిట్టి ఆగుర్రే. ఈ కూరగాయలు మా బావకు భయపడి వేరు. కొంచెం సత్తనే. ఏ అమ్మాయి హారిక ఆగా ఆగా. పిల్లేరు పిల్లలేరు నీకు భయపడి వేరు. నాకు భయపడేది. సరే కానీ ఇగో నీకు ముచ్చట చెప్పాలి. ఆగా నీకు ముచ్చట చెప్పాలి. చిలిపి అది ఐ లవ్. ఏ అమ్మాయి ఆగా ఆగా చెప్తున్నా. ఒక ముచ్చట నీకు ఒకటి చెప్పాలి. ఏదో ఒకటి తొందర చెప్పు బావ, ఎవరైనా చూస్తే ఏమో అనుకుంటారు. ఏమో అనుకుంటారు. మా బాబు చూసిండు అనుకో లొల్లి పెడతాడు. చెప్పు ఏం పని? ఆగమ్మా నువ్వు ఒకటి. అది చెప్పత్తలేదు, ఒక పాట పాడతా సరేనా? ఏదో ఒకటి ఏడు. నీకు ఇష్టమైన పాట ఏంటిది? గుర్తొచ్చింది గుర్తొచ్చింది, పాడతా. లంగా ఓని డమ్ 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 చీరతో సిద్ధం కానీ డమ్ 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 విమల కామల కామల నీ పేరంటే అరే ఓ అమ్మ అరే అబ్బా మోసత్తండి ఒకటే ఊరు కురుకుతుంది. దీన్ని కాదు ఈ చెత్త ప్లాన్ ఇచ్చిన రత్నాకర్ గానే ఉన్నది. ఏడి పొచ్చోడు నువ్వు ఆగరాదే. ఎంత కథ అయిపోయినా బతుకు బర్ల కాడ గొర్రెల కాడు. మందకు మంద మాయం చేద్దామంటే జీతగాళ్ళు ఎప్పటికీ ఎంబడే ఉంటారు. లేకపోయింటున్నా మందను మాయం చేస్తూ ఇదో మేయేది అదో కొడుతుంది. ఏంటంటే నేను నాన్న పాలు అంటుంది. అబ్బా నీకు మా శంకర్ గారికి వచ్చిన బల్పే వచ్చింది. అయినా ఇలా రాత్రి బేరగాల రమ్మని బేరం పెడితే రాత్రికి అమ్ముతా. ఏమైనా బో గొర్రెలు దుంగులు ఉతుకులు రాడంట కథం. ఇక వాడు నన్ను ఏం చేయలేడు. ఇలా రాత్రికి చేస్తా వీని లగ్గం కానీ ఇవి అమ్మితే కానీ వాడు రేవుకు రాడు. అప్పుడు నా చేతి నిండా పైసలు ఉంటాయి, ఎంజాయ్ చేయొచ్చు. తర నీ పాంచర కొడుకొని నీకోసం తర మళ్ళేంద్రు మళ్ళీ ఊరి చూస్తాను. మళ్ళీ ఏం కాలబెట్టినావు? ఏమైందో చెప్పి సావురా. ఏంటిది ఏమయ్యేది? నువ్వే కదా పాయింట్ వేసుకుని పో, పాట పాడుకుంటూ పాటలు తోముకుంటూ అని చెప్పింది. మరి పోలేదా? ఏంటి పోయేది? పోయినా ఫాలో కమ్మన్నగా ఫాలో అయినా. ఫాలో అయ్యి ఆమె ఇష్టాలు తెలుసుకొని ఏమేమి కొని ఇచ్చినావు రామెకు? కొనిద్దామని అడిగినా. ఏం అడిగినావు? నీకు గుట్కా కావాలన్నా, అంబర్ కావాలన్నా, కలకత్తా పానేసి అని నన్ను కూడా అడిగినా. ఇంకా పోవాకు సుట్టేసాను అంటలేవు. ఆడోళ్ళు కదా తింటారా? నాకు ఎరికనా మరి ఏం తింటారు? ఏం కావాలో రసగుల్లా తింటావా, దిల్పసంద్ తింటావా, కేక్ తింటావా అని అడగాలి. నువ్వు అంబారు గుట్కాలు అడిగినా నా ప్రాణం అంతా ఖరాబు చేస్తాను కదరా. నీకు ఎట్లా రేవు కత్తవరా నువ్వు? సరే కానీ నిన్ను పాట పాడవన్నా కనీసం ఆ పాట అన్న పాడినావా? పాడినా. ఏం పాట పాడినవరా? నేను చూస్తేనే నాకు డౌట్ అవుతాను. కరెక్ట్ చెప్పు. ప్రాణం అంతా నాశనం చెప్తాడు. నీ పాడు చేయరా? ఈ పాటేనారా? నువ్వేమన్నా బాలసుబ్రహ్మణ్యం అనుకుంటానారా? పాట అసలు ఇంతకు పొరుందా సచ్చిందా నీ పాటకు? ఉన్నది ఉరికింది పాటిని. ఇక ఉరకకుండా ఇంకేం చేస్తారా నీ బాంచనరు? నీకు ఏం చెప్పినా పూజలోకి వచ్చిన పన్నీర్ చేస్తాను కదరా. మరి పాట పాడాలని చెప్పింది ఎవడు? నేనేరా. ఆ పాటను కూడా స్టైల్గా పడచ్చు. లంగా ఓని నెటితో రద్దయిపోని. నేను పడితే అవుతుంది. అరే నీ పాటేనారా? నీ పాట పాడు చెయ్య. నీకు ఎట్లా చేసి దొరింపు చేసి పెళ్లి చేద్దామంటే నా మాట ఇంటలేవు, నన్ను గెలిపిస్తలేవు ఒక్క కాడ కూడా. నా ప్లాన్లన్నీ వేస్ట్ చేస్తాను నువ్వు. ఇదేం దొరుకుతాను దీన్ని చంపునా సంకత కదండి. కొరుకుపోరా. దీనికి శంకర్ అనుకున్న బలిపడతారు. కొరుకుపోరా దాన్ని. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? ఏం చేయాలి చెప్పు? అక్కడ ఒక్కటే ఎరకండి గంతే. ఆలోచన చేయరా. మంచి ఆలోచన చేసి ఒక నిదానంగా పోవాలరా ఏ పని చేసినా కానీ. నీ అన్ని చెత్త ప్లాన్లు. అరే ఇదంతా డొంక తిరుగుడు అద్దురా. చక్కగా పొద్దున లేసి స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని స్ప్రే కొట్టుకొని పో. చక్కగా ఆ పూరి దగ్గర పోయి ఐ లవ్ యూ అని చెప్పు.
చెప్తూ ఒప్పుకుంటుందా? ఒప్పుకోకుండా నరుకుతా నా కొడుక నిన్ను. నన్ను నరికేం చేస్తావు? నిన్ను నరికేం చెప్తాం మరి? నువ్వు ఎట్లా చేసి ఒప్పియాలి? నాకంటే ఎక్కువ తొందర నీకున్నది. తొందర కాదురా, చేసాను రా, సత్తాను రా, నేను సత్తాను రా. నాలుగే ఎన్ని దిక్కులు తెగించురా, కొరుక్కొని. సరే రేపు పోయి చెప్తా. చెప్పురా, చెప్పి నన్ను గెలిపిరా. డైరెక్ట్ పోతా, ఐ లవ్ చెప్తా, పట్టుకత్తా. గాంతేరా చలో. ఏమో నీ అడ్డమైన ప్లాన్లని నమ్ముకుతా నా ఇజ్జత్ పోతుంది. మళ్ళా ఒర్రి కాల పడతారా? అరే నేను దీన్ని నమ్మకత్తారా? అమ్మకరా నువ్వు పోరా. ఏందా బ్యా నోడతాను? ఉన్నా మా పిల్లి ఇంటికాడ ఈరోజు ఎట్లయినా సరే సెడియాలా. పెళ్ళికి మా మామని బండి పెట్టి అనాలి. నేను మా పిల్లి ఇద్దరం బండి జుయ్యి అని పోతాం. ఈయనే ఉన్నదా? హాయ్. బాడు మళ్ళీ వచ్చిండ. నిన్నెందుకు అట్లా భయపడిపోయాను? సరే కానీ నువ్వు చక్కగా వినలేదు. నీకు మళ్ళీ చెప్తా. అది సిగ్గేదా? అది నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అబ్బా. నేను చూడంగానే గుండెలా ఇట్లా నొప్పి వస్తుంది. నీకు కూడా వచ్చే ఉంటుంది నాకు తెలుసు, దొంగ కదా. నిన్న కూడా నేను అదే చెప్దాం అనుకున్నా. మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం చెప్పు. ఏ దొంగ నవ్వుతుంది. నిన్న చెప్దాం అనుకున్నది ఏంటంటే నువ్వు భయపడిపోయినావు కదా, ఇప్పుడు చెప్తాను. నాకు భయం అవుతుంది, కళ్ళు మూసుకొని చెప్తా, ఏమనుకోకు. ఐ లవ్ యూ. సప్పులేదు. ఐ లవ్ యూ. పోరిపోవడానికి సప్పులేదు. ఐ లవ్ మా బాయ్ పోతాను. ఏయ్ నిలబడు. ఏందిరా ఐ లవ్ యా? నన్ను లవ్ చేస్తున్నావా నువ్వు? చిచే నేను లాగైతే మా నువ్వు ఫిగర్వా? అంటే ఇదివరకు మాట్లాడింది ఏంటి? ఇదివరకు ఏం మాట్లాడాను నేను? మాట్లాడినా? అరే నువ్వు బట్టి తాగుపోతావు తిరిగిపోతావు అనుకున్నా. తేడా కాని మరి ఏంటంటే ఇప్పుడు ఐ లవ్ యూ చెప్తాను నాకు. అంటే మరి ఎవరో చెప్పినావు? ఎవరు నువ్వు చెప్పింది? కట్టాడు బాయ్ అన్ని చెప్తారు. నీకు ఎవరో చెప్పిర్రు? ఎవరో చెప్పినవరా? మరి సల్మాన్ ఖాన్. ఏంది సల్మాన్ ఖానా? దబాంగ్ సినిమాలు ఉంటాడు కదా, ఇట్లా ఎగిరెత్తారు. ఏంద్రా నువ్వు మొగలలో చేసేది? తేడా కాని వారు నువ్వు. అరే ఊరి మీద తేడా కానీ తిరుగుతాను. ఎవరో ఐశ్వర్య చేస్తాను. ఏంద్రా ఫోన్ కూడా చంపుతారు? వాడు ఏం చేసింది తెలుసా నీకు? ఏం చేసినవురా? ఐ లవ్ చెప్తాను నాకు. ఈ మొగానికి ఐ లవ్ చెప్తావరా? చెప్పిన ఆగో నీకు కాదు చెప్పింది. ఎవరికి మరి? ఎవరికి మళ్ళా నువ్వు చెప్పింది ఎవరికి రా? నువ్వు చెప్పింది మా మనవరాలు అసలు చెప్పాలి కానీ ఈ మొగని చెప్తావు నువ్వు? నీ అబ్బా నా బిడ్డ చెప్పమంటున్నావు అయితే బొండికే సాగు కొడతా నేను. మా అగ్గాంతి నీకు ఎవరు పడుతుందా? తేడా వెళ్తాదా? తాగినావురా? తాగలే. మరి తాగక ముందుకి ఈ మొగోళ్ళకి ఐ లవ్ ఎప్పుడు, ఐశ్వర్య కలిసి ఐ లవ్ ఎప్పుడు? ఇదేంద్రా నీది? కాలం కాటేసింది. ఇవ్వాలందా? ఇవ్వాలని కాటేసింది. నేను కాటేస్తే ఇన్న మీద తిరుగుతావు. ఈ కాలం అన్నది కాటేస్తాను. అరే మంచిగా చెప్తా నేను. చీరి పారత్తా ఇంకోసారి నా వాకిట్లు అడుగు పెడితే కొట్టి చంపుతుంది. ఇంట్లోనే ఉన్నారా? వయసు సత్యమైందిరా ఈ కాళ్ళు మాట. అరే ఆగరా, ఏంద్రా? ఏమైందిరా? నువ్వు పోయిన పని ఏమైందిరా? చెప్పిన ఏమన్నదిరా పొల్లా? ఏమన్నది కాదు, ఏమన్నట్టు అని అడుగు. డూ ఏందిరా? డూ పాడు డూ ఏంటిది? అసలు ఎవరికి చెప్పినవురా? శంకర్ మాకు. గవానికి ఎట్లా చెప్పినవరా? మానికి ఎట్లా చెప్పబుద్ది ఏంద్రా నీకు ఐ లవ్ యూ? వాంతో ఇట్లా సంసారం చేస్తావరా నువ్వు? మళ్ళా నువ్వే నా ఇంటి ఐ లవ్ చెప్పమన్నావు. నేను ఇంటి వాళ్ళ నన్ను చూసి భయపడి ఇంట్లో కురికింది. ఆ శంకర్ మా బయటకు వచ్చి చూసిండు. నేను కళ్ళు మూసుకొని ఐ లవ్ యూ అని చెప్పిన. అట్లా కాదురా, ఎన్ని ప్లాన్లు వేసినా అట్టి బూడిదలో పోసిన పన్నీర్ చేస్తాను నువ్వు. ఇప్పుడు 1, 2, 3, 4 ఇది కూడా ఫెయిల్ అయ్యి ఏం పనికిరా? నువ్వు బతికేందుకురా? అనుకొని
అర్థమైన నీ ప్లాన్ కాబట్టి ఇదంతా ఖరాబ్ అవుతుంది. నేను ప్లాన్ అయితే ఎట్లుండేదిరా 5 రోజులనే పడేసిండ్రా వాళ్ళ అక్కను. ఇక నువ్వు ఉన్నావు సీటుకి మాటికి 5 రోజులు నీ 5 రోజులు గంగలో ఎందుకంటే పలికలు ఇస్తే అయిపోయింది. ఇప్పుడు పలికలు ఇస్తే చీపురు కట్ట కొంచెం చంపుతారు. ఈ ప్రేమలకి ఇవాళ ఏమవుతారు ఇక అంటే మర్చిపోవాలా బాబాయ్? నిన్నెందుకు మర్చిపోమంటారు? నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోనియా? దాన్ని ఇచ్చి నీకు ఎట్లయినా పెళ్లి చేసుడే. ఇక ఆఖరి ప్లాన్ ఒకటేరా, దాని మెడలో తాళి కట్టలేరా. కట్టానా? కుక్కను కొట్టినాడు కొడితే నేను లేనారా? నేను ఉంటాపా? నేను లేకముందు ఇవన్నీ జరిగినాయి, నేను ఉంటే జరగాయిరా. అంతేనా బాబాయ్? తాళి ఉన్నది అర్ర మరి నీ దగ్గర. ఇగో అగో ఇది ఎక్కడిదిరా? ఇది నా మరదల మీద కట్టాలని 5 ఏళ్ళ కింద వేయించుకొని పెట్టుకున్నావు. గిట్టనే జేబులు వేసుకొని తిరుగుతాను నచ్చినప్పుడు అలా. కొడుకా లైన్లోనే ఉన్నవరా నువ్వు. చలో ఒక కాపీ చెప్పు, ఒక కాపీ అమ్మా. తీసుకోరా, ఇంకా తీసుకో, ఇంకొంత తీసుకో, ఇంకొక కూడా. ఇక చాలు బాబాయ్, ఇంకా నా తాగిన్నే కట్టినా అనుకో నా పెళ్లి కాదు మళ్ళీ ఇజ్జత్ పోయింది. కానీ ఇది లాస్ట్ పేరు ఉన్న కడతా ఉన్న కడతా పో. అరే ఇక్కడే చెప్తాను రా నేను, నీ పెళ్ళి అయినట్టేరా ఇవాళ. బాబా నా పెళ్లి అయిపోయాయి. కొత్త పెళ్లి పిల్లని నువ్వు ఏటి నుంచి నువ్వు లేరా మెల్లే తోలేసుకోరా, తోలేసుకో. పెళ్లి కూడా పెళ్లి పిల్లాడంటే బిర్రపు తువాలు ఉండాలిరా. సూపరా పెళ్లి కల్లా వచ్చిందా? పెళ్లి కల్లా వచ్చేసింది. పడేవు పడేవు మెల్లగా పడతారా? 20 ఏళ్ళ నుంచి అవుతాను. పడుతున్నారా? నా పెళ్లి చేసినాక వాడు ఇంకా పరా. ఈ షాప్ ఎవరు రోడ్ ఏదో కట్టింది? అరే శంకర్రాని చెప్పి షాప్ తెప్పిద్దాం రా రేపు. పొద్దున కల షాప్ ఉండే చెప్తానా? ఉన్నది లేదురా. నా పెళ్లి అయితేనే ఉంటది. బాబాయ్ నువ్వు పడి సచ్చావు మరి నా పెళ్లి అవుతుంది. ఎట్లా నేనెందుకు చేస్తారా? శంకర్యాన్ని అంతం అయినాక కదరా. షాప్ తీసేయి చెప్తానా, పైసలు శంకర్ మామ కూడా ఇస్తాడు. పో నడి రోడ్డు షాపు తీసేయి. కొత్త పెళ్లి కొడుకు చెప్తానా మన ఇల్లేటు ఇటే ఇటే ఇల్లు ఎరికే, నాకు ఎరికే రోడ్ ఎరికేరా నాకు. నా పెళ్లి రోజు కావాలి. శంకర్యా శంకర్ బర్రిది. అరే సేమ్ శంకర్యా లెక్కనే ఉన్నారు. మొట్టోళ్ళు ఉంటారు వారు కూడా గిట్ల. అమ్మా రేపు నా పెళ్లి రారు అందరూ. అందరు రాలే మధ్యాహ్నం దాబత్ 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 చెప్పారా? దారితానా బిల్లు మా మాగడ కడతాడు. మాడు కట్టకుండా కూడా కడతారా? మన ఆస్తి మొత్తం నాకు పరియాలమ్మా. పెళ్లి పెళ్ళి పెళ్ళేమో అని పెళ్లి రేపు. అన్న పెళ్ళి అంటావు, అన్న పెళ్ళి అంటే అడుగుతాపా కడుగు తప్పరా? అడిగి పడేయాలి. ఎందుకు ఏందంటారా నీకు? ఉన్నాడే మీ తమ్ముడు. అయ్యో దేవుడా, మళ్ళా తాగొచ్చింది. ఉన్ననే తాగొచ్చి 2 పెట్టినట్టే మళ్ళా తాగొచ్చింది. నేనేం చెయ్యా? తాగుంటే నీ భయం అనే నీ తమ్ముడి నీకు. అరే శంకరయ్య రా, తమ్ముండే బయట రా. బాబు మళ్ళా తాగొచ్చినవా? అయ్యో దేవుడా, మొన్ననే తాగొచ్చి లొల్లి పెట్టినావు. అచ్చుడు రాక మళ్ళీ గాని తీసుకొచ్చిండు. నా కొడుకు ఏం తక్కువ ఈ ఊళ్ళో అందరికన్నా నొప్పి ఎత్తున్నాడు వాడు. అరే ఏంద్రా మర్చిపోయినావా? భయం లేదా? ఏం లేదా మర్చిపోయి? భయం లేదా? పులిహోరను పులిహోర. అరే పులిహోర వీడు భయం లేదంటాడు. ఏంది? నా కొడుకు ఏం తక్కువ ఉన్నదని అర్థం రా. చెప్పురా, నీకు తెలుసా? ఏంటిది తెలిసేది? నేను నిజం చెప్తే నీ గుండె చచ్చిపోతావు. నా గుండె అంత ముచ్చట్నారా నీకు? రాబరా నా గుండె నా తోర. నువ్వు అంత తమ్ముడు నీకు? తమ్ముడు బావరా. ఏంది పెంట? నువ్వు బావరా అంటనవా? వాడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? నాకు నేను లవ్ చేయాలట. నేనే లవ్ చేయవాడేటి చేస్తావురా? నిన్ను లవ్ చేస్తారా? నువ్వు మనిషి లవ్ చేస్తారా? నిన్ను పొడతా. భయం లేకుండా అయిపోయింది అక్క మొత్తానికి. అబ్బో పులి వచ్చింది. ఎన్ని రోజులని భరించాలరా? కాలం మారింది. తీరా తాళి బాబు మంచిగానే ఉన్నది. తాళి ఎవరికి కడతారు తెలియదరా? నీ అక్కడ నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటే నా కొడుకు నీ బిడ్డను లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. అలా తెలుసారా నీకు? శంకర్యా అవునా బిడ్డ? గాని పెళ్లి వేసుకుంటే నేను
మునగాని రా పొలం కాకినాక తాళి కడతాను రా నా బిడ్డ వాడు నచ్చక కాకుతాంది వాంతి చేసుకుంటుంది వాడు నచ్చక వాంతులు చేసుకుంటున్నావా తల్లి మనవాడు వస్తాడు నా. ఏ మామయ్య బాబాయ్ ఆ, అర్థనా కట్టినా నేను కట్టినాక 3 నెలలకి ఎత్తుకోవాలి ఆపరా. నువ్వేందిరా? నీతోటి ఏమైంది? లేదా సారీ సారీ అరే అరబిందు తాళి ఇగనే అరే నీ కూడా మొక్కుతావా అరే నేను అరణి పిల్ల నువ్వు నా పిల్లనొచ్చి ఇది ఎవరు కట్టి పడితే నాకు ఎందుకురా కట్టుబరా కట్టుబో అరవింద్ తోలు తీస్తారండి వీడు ఇంట్లో ఎత్తుకపోతావు అర విడితారు అరే చెప్పిన సంగతి నువ్వేం చెప్పి అరే నీకు ఆడోళ్ళు మొగలు తేడా తెలుస్తలేరా ఒకసారి రామెడలు ఎత్తావు ఒకసారి వీడి మెడలు ఎత్తావు అక్కర్రాని మెడల ఇంక నేమో అత్త మెడలే లేదా అనిపిస్తలే ఎవరో నీకు నువ్వు తాగుపోతాడు వాడు తాగుపోతాడు ఇచ్చని చెప్తా తాగబోతు నాకు అదే కొన్ని సారా అత్తమ్మా మంచిగా మాట్లాడే అరే ఇలా కడుమరా 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 ఎదినారా సాధించినావు కట్టినా సూపర్ సూపర్ రా పెళ్ళంటే పెళ్ళ ఏందిరా తిట్టవా మరి తిట్టే తెల్లేసరికి మీ బాబమ్మ గయా బాబు ఏం చెప్తాను ఇక్కడ సపరేట్ ఇట్లా పోయి కూర్చోక వాడు గుడ్డోడైనా గులాబోడైనా మంచోడైనా చెడ్డోడైనా తాగుబోతోడైనా వాడు కట్టిందంటే తాడు ఒకటేసరికి అంతే ఆడపిల్ల మెల్లన తాడు ఒకటేసారి పడుతుంది చెప్పాల్సిన బొమ్మరు సినిమా చూసినట్టు కూర్చుని ఎందుకు నీ బయగడి వాళ్ళని తిడతారా పలికి మళ్ళీ అంటారు నన్ను అందరికీ చెప్తాను ఈ సంగతి ఇప్పుడు ఏమన్నా నేను ఆగింది మొత్తం దిగితే తోలు చెప్పొచ్చు చూడు ఎన్ని రోజులు లెక్క ఇప్పటి నుంచో లెక్క రైతు ముందు వరస్ట్ నా కొడుకు ఒక్కనే రైట్లా నాకన్నా వరస్ట్ నా కొడుకు రై నా కొడుకు నేనే చీకటి అయింది నవ్వుతాను సపరేట్ నడవరు శుభు నేను నా పిల్లలకి ఇప్పుడు ఆర్డర్ ఇస్తా నేను ఆశయాలకు చికెన్ పెట్టే మేము తాగొస్తాం నువ్వు కూడా ఆమ్లెట్ వేసి పెట్టు లేకుండా టాప్ లేచిపోద్ది లేచిపోయి అన్ని పోతాయి బెకర్ అవుతావు నువ్వు నన్ను కొడతావా వాడు ఎట్లా కొడతారా వాడితో వాడిని పిచ్చాదంటారు ఇప్పుడు మన ఇద్దరం వాడు ఒక్కడు మడతావు నిన్ను అరే అవతల పై నువ్వు అమ్ముకో ఇతల పై నేను అమ్ముకుంటారా మొత్తం అమ్మడే ఇది వీడు బలవుడే మనకు భలే పశువురా నువ్వు మంచిగా మాట్లాడు ఇస్తాం ఒక్క నాదే నువ్వు ఎప్పుడేం చేయలేవురా తిండికి వస్తావు కదా తిండికి వచ్చినాక చెప్తాను ఈ తాతని సంగతి తాత లేడు మమ్మ లేడు బోబెట్టా తిట్టకైతే నిన్ను కొడతా ఏం చెప్తాను మీరు చూసుకుంటా కూర్చుంటా ఏం పనుకున్నారు వాళ్ళు అట్లా మీరు ఎట్లా నా పానానికి ఎక్కడో తయారైనరు ఎట్లా నేను మళ్ళీ నా బిడ్డగా అరవింద్ గారి చేతిలో చిక్కే కదా నా బతుకంతా నా సంసారం అంతా ఇప్పుడు మళ్ళీ అరవింద్ గారి చేతికేనా ఇన్ని రోజులు మా బావ దరిద్రుడు అంటే ఇప్పుడు మళ్ళీ అరవింద్ గాడు వీళ్ళు ఇట్లా వాడు అట్లా ఆయన అట్లా శ్రీ 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 ఏం తెత్తలేదు నాకు అట్లా ఎట్లా అందరికి ఎట్లుంది ఈ వీడియో నచ్చిందా? మరి అతను అయితే మస్తు యాక్టింగ్ చేసిండు. అసలు మేకింగ్ తీసినప్పుడు అయితే నేనైతే పడి నవ్వినా. నేనైతే ఈ వీడియో అయితే మంచి వచ్చిందని అనుకుంటున్నాం. మీరైతే కామెంట్ చేయండి, ఈ వీడియో నచ్చితే మాకు పార్ట్ కావాలని కామెంట్ చేయండి, మేము పార్ట్ చేస్తాం, దీన్ని సిరీస్ చేయాలని అనుకుంటున్నాం. ఒకసారి మీరు కూడా అయిపోలేదు ఏదన్నా. వాస్తవంగా దీన్ని సిరీస్ ప్లానే చేద్దాం అనుకుంటున్నాం. కాకపోతే మీరు పెట్టే కామెంట్ల బట్టే ఉంటుంది. మంచిగా ఉన్నది ఇంకా కంటిన్యూ చేయండి, మీరు ఇంకా ఎపిసోడ్లు చేయాలంటే కంటిన్యూ చేస్తాం, ఇక లేదు అని అంటే ఊకుందాం. మరి అంతేగాక మేము షూట్ చేసేటప్పుడు అయితే మాత్రం ప్రతి సీన్లో పగలబడి నవ్విన తర్వాతనే సీన్లు చేసినాము. అది మీరు దాదాపు చూసేటప్పుడు మీ అనుభూతి మీరు ఫీల్ అవుతారు. సో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతామని అనుకుంటున్నాం. మీ ఆలోచన, మీ అడ్వైస్ ఏదైనా కామెంట్ రూపంలో చెప్పండి. పార్ట్ 2 కంపల్సరీ తీద్దాం అనుకుంటున్నాం. దానికి కూడా మీ యొక్క ఆలోచన అంటే దీంట్లో జరిగిన ఏమైనా మిస్టేక్స్ అయినా కావచ్చు, మీరు ఇంకేమైనా అడ్వైజ్ చేసినా కూడా వాటిని కూడా మేము పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అసలు మెయిన్ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు, వ్యూవర్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ మర్చిపోకండి, అందరూ సపోర్ట్ చేయండి. మీరు వ్లాగ్ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తే మేము ఇక్కడ తీసినంత మేకింగ్ తీసి వ్లాగ్ ఛానల్ కూడా అప్లోడ్ చేస్తాం. ప్లీజ్ అండి, చూస్తాను కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎట్లా అండి? అదే కదా మీరు మాకు ఇచ్చే సపోర్ట్ అనేది. నిజంగా కూడా మేమైతే చాలా కష్టపడుతున్నాం. మీరు
వారానికి 2 కాదు 2 ప్రొడక్షన్లో ఒకటి మెయిన్ వీడియో 3 వీడియోలు అంటే మాకు కష్టం అవుతుంది అయినా తీస్తున్నాం. ఎందుకంటే మిమ్మల్ని నవ్వించి మిమ్మల్ని లాలించి మిమ్మల్ని ఆలన చేయాలి లలన చేస్తాను అంతే. మేము మా నటనకు మీకు నచ్చితేనైతే కామెంట్లు పెడతారు, మీరు గుడ్ కామెంట్లే పెడుతుళ్ళు. మీ అందరికీ శతకోటి వందనాలు. కానీ మా మర్విన్ ప్రొడక్షన్ ఛానల్ను వ్లాగ్ ఛానల్ను మా మెయిన్ వీడియో మర్విన్ వీడియోస్ను కూడా తప్పకుండా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ ఉంటేనే మేము ఇంకేదైనా చేయగలుగుతాం. అంతేనా కదా? మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి, మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.